తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రైస్ మిల్లర్ల ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అని కందుల దుర్గేష్ అన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకి అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా మగపిల్లలను బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతులు వచ్చేటప్పటికి హై స్కూల్లోకి పెంచి చేసేయడం, ఆ హై స్కూల్లోకి పెంచి చేస్తే ఆ హై స్కూల్ వీరున్నటువంటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడ వరకు నడిచి వెళ్ళలేక పిల్లలు చదువు మానేయడం, 2వ తరగతిలోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం. అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది. దానికి ముఖ్యంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో పనిచేసాం. కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అనేటువంటి మాట, సిబిసిలు అనేటువంటి మాట మేము చాలా సందర్భాల్లో తయారు చేసాం. అంటే ఇక్కడ అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే, ప్రేమ పేరుతోటి పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి. వాళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళకు పంపుతున్నాం, అంతటితోనే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి మాటకి పరిమితం కాకుండా వాళ్ళు ఎలా వెళుతున్నారు, ఎలా వస్తున్నారు, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి, అంశాలు విని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం అనేటువంటి మాటను కూడా మనందరం దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పిల్లలకి